వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ క్లాస్లో మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి ఈ పేపర్లో యూనిట్ 1లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ కంపల్సరీగా నేర్చుకోవాలన్నా. సో క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి. డిఫైన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్. ముందుగా కాన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి అంటే రాజ్యాంగాలు, అవి ఏ రకాలు ఉంటాయో ఒకసారి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, మొదటిగా ద టర్మ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ కాన్స్టిట్యూట్. కాన్స్టిట్యూషన్ అనేటువంటి ఆంగ్ల పదము లాటిన్ పదమైనటువంటి కాన్స్టిట్యూట్ అనేటువంటి పదం నుంచి వచ్చింది నాన్న. ఓకేనా? సో ఈ కాన్స్టిట్యూట్ అంటే అర్థం ఏంటంటే టు ఎస్టాబ్లిష్ అని అర్థం. ఓకేనా? కాన్స్టిట్యూషన్ అనేటువంటి ఆంగ్ల పదము లాటిన్ వర్డ్ అయినటువంటి కాన్స్టిట్యూట్ అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థం ఏంటంటే టు ఎస్టాబ్లిష్ అంటే స్థాపించడము అని అర్థం. ఓకేనా? నెక్స్ట్, ఏ కాన్స్టిట్యూషన్ ఈజ్ సెట్ ఆఫ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అకార్డింగ్ టు విచ్ ఏ కంట్రీ కెన్ బి గవర్నడ్. ఈ కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుందంటే ఇది కొన్ని సూత్రాలని, నియమాలని, నిబంధనలని కలిగి ఉంటుంది. ఎందుకు సార్ అంటే ఒక ప్రభుత్వం అనేది గవర్న్ చేయడానికి ఒక దేశము ఏ విధంగా పరిపాలించబడాలి, ఒక రాష్ట్రము ఏ విధంగా పరిపాలించబడాలి, అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలు కూడా ఏ విధంగా పరిపాలించాలి అనేటువంటి విషయాలన్నిటికీ సంబంధించినటువంటి నియమ నిబంధనలతో కూడినటువంటి ఒక పుస్తకాన్నే మనం కాన్స్టిట్యూషన్గా చెప్తాం. ఓకేనా? నెక్స్ట్, ద కాన్స్టిట్యూషన్స్ లేస్ డౌన్ ద ప్రిన్సిపల్స్ అకార్డింగ్ టు విచ్ పవర్ అండ్ అథారిటీ ఈజ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ డిఫరెంట్ గవర్నమెంట్ బాడీస్ అండ్ ఆర్గన్స్. ఈ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే గవర్నమెంట్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అంటే సెంట్రల్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్లో ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్, అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి లోకల్ బాడీస్, అదేవిధంగా గవర్నమెంట్లో మళ్ళీ డిఫరెంట్ ఆర్గాన్స్ ఉంటాయి. అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ, లెజిస్లేటివ్ బాడీ, అదేవిధంగా జ్యుడిషియరీ బాడీ. ప్రతి దానికి ఏ ఏ రకాలైనటువంటి అధికారాలు ఇవ్వబడ్డాయి, ప్రతి దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అదేవిధంగా వాటికి ఇవ్వబడిన పవర్ అండ్ అథారిటీ ఏంటి, ఈ అన్ని విషయాలకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహనతో రూపొందించబడినటువంటి పుస్తకమే కాన్స్టిట్యూషన్. ఓకేనా? నెక్స్ట్, ద పాలసీస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆల్సో ఎనబుల్ టు పుట్ ఏ చెక్ ఆన్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద బాడీస్. ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఏం చేస్తుంది సార్ అంటే బాడీస్ యొక్క పాలసీస్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జిక్యూటివ్ బాడీ కానీ, లెజిస్లేటివ్ బాడీ కానీ, జ్యుడిషియరీ బాడీ కానీ, ఈ బాడీస్కి సంబంధించినటువంటి పాలసీస్, విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు రాజ్యాంగం అనేది పర్యవేక్షిస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఏ కాన్స్టిట్యూషన్ ఆల్సో లేస్ ప్రిన్సిపల్ టు ప్రొటెక్ట్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇట్స్ సిటిజన్స్. ఒక దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగము ఆ దేశ ప్రజల యొక్క హక్కులని, హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులని కాపాడుతూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం నాన్న. దీని యొక్క డెఫినేషన్స్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే అస్టిన్ అనేటువంటి మేధావి ఏ విధంగా కాన్స్టిట్యూషన్ని డిఫైన్ చేశాడో ఒకసారి చూద్దాం. కాన్స్టిట్యూషన్ యాజ్ దట్ విచ్ ఫిక్సెస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సుప్రీం గవర్నమెంట్. కాన్స్టిట్యూషన్ అనేది ఒక సుప్రీం గవర్నమెంట్ యొక్క అంటే అత్యున్నతమైన పరిపాలనా అధికారం కలిగినటువంటి ఒక దేశ సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా లియోకాక్ అనేటువంటి ఆర్థికవేత్త లేదటువంటి తత్వవేత్త అయినటువంటి లియోకాకు ఏ విధంగా ఒక కాన్స్టిట్యూషన్ని డిఫైన్ చేశాడో ఒకసారి చూద్దాం. కాన్స్టిట్యూషన్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఈయన సింపుల్గా గవర్నమెంట్ యొక్క రూపమే కాన్స్టిట్యూషన్ అని చెప్పాడు. ఓకేనా? ఎవరు చెప్పారు ఈ మాట? లియోకాక్ చెప్పాడు. అదేవిధంగా జార్జ్ కార్న్వెల్ ఈయన కాన్స్టిట్యూషన్ ఏ విధంగా డిఫైన్ చేశాడంటే ద కాన్స్టిట్యూషన్ యాజ్ ద అరేంజ్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సావరిన్ పవర్ ఇన్ ద కమ్యూనిటీ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. వివిధ రకాల కమ్యూనిటీలకు కానీ, వివిధ రకాల గవర్నమెంట్ స్ట్రక్చర్స్, బాడీ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కానీ ఇవ్వబడినటువంటి అంటే డిస్ట్రిబ్యూషన్, పంచబడిన లేదా అరేంజ్ చేయబడినటువంటి పవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ పవర్స్ని తెలియజేసేదే రాజ్యాంగము అని ఈ యొక్క
జార్జ్ కార్నవెల్ అనేటువంటి తత్వవేత్త నిర్వచించాడన్న. ఓకేనా? ఇవి కాన్స్టిట్యూషన్‌కి సంబంధించినటువంటి డెఫినిషన్స్. ఓకేనా? ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే మనకు ముఖ్యంగా ఇది ఇంపార్టెంట్. ఏంటంటే టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్, రాజ్యాంగాల్లో ఉన్నటువంటి రకాలేంటి? ఇవి 2 రకాలుగా ఉంటాయి నాన్న. ఫస్ట్ వన్ వచ్చేసి రిటన్ అండ్ అన్‌రిటన్ కాన్స్టిట్యూషన్స్. అంటే కొన్ని దేశాలకి రాతపూర్వకమైనటువంటి రాజ్యాంగాలు కలిగి ఉంటాయి. కొన్ని దేశాలు రాతపూర్వకంగా కాకుండా మౌఖిక రూపంలో రాజ్యాంగాన్ని కలిగి ఉంటాయి. అది ఫస్ట్ స్టెప్. రెండోది వచ్చేసి రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్స్. అంటే కొన్ని దేశాల రాజ్యాంగాలు స్థిరంగా ఉంటాయి, మార్చబడవు. కొన్ని దేశాల రాజ్యాంగాలు మార్పులు, చేర్పులు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మన భారత రాజ్యాంగం అనేక సార్లు సవరించబడింది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. సో రాజ్యాంగాల్లో ఈ రకమైనటువంటి టైప్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ముందుగా మనం రిటన్ కాన్స్టిట్యూషన్ గురించి, అంటే రాతపూర్వకంగా ఉండేటువంటి రాజ్యాంగం గురించి నేర్చుకుందాం. ఓకేనా? జాగ్రత్తగా చూడండి నాన్న. ఇఫ్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ గవర్నింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏ కంట్రీ were written down in one or more documents, it is called written constitution. ఒక దేశం యొక్క పరిపాలనా అధికారాలన్నీ కూడా రాయబడినటువంటి ఒకటి లేదా కొన్ని డాక్యుమెంట్స్ సముదాయాన్ని రిటన్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తాం. ఓకేనా నాన్న? నెక్స్ట్, ఏ కాన్స్టిట్యూషన్ మే బి embodied is one document. Examples: USA, India, USSR, etc. are several documents, and a constitution of the Third Republic of France is embodied in 3 documents. The constitution of Australia is embodied in 5 documents. నన్ను ఇక్కడ చూడండి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డాక్యుమెంట్స్తో, అంటే ఒక డాక్యుమెంట్ రూపంలోనైనా కాన్స్టిట్యూషన్ ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ డాక్యుమెంట్స్ రూపంలోనైనా కాన్స్టిట్యూషన్ ఉండొచ్చు. ఇది మీ అందరికీ తెలుసు, ఇప్పుడే చెప్పాం కూడా. అయితే ఒకే ఒక్క డాక్యుమెంట్తో కూడినటువంటి రాజ్యాంగాలు ఏ ఏ దేశాలకు ఉన్నాయంటే, దానికి ఉదాహరణగా అమెరికా అని చెప్పుకోవచ్చు, ఇండియా అని చెప్పుకోవచ్చు, రష్యా అని చెప్పుకోవచ్చు. మనం ఫ్రాన్స్ దేశం యొక్క రాజ్యాంగాన్ని చూసినట్లయితే, ఫ్రాన్స్ యొక్క రాజ్యాంగం అనేది ఎన్ని డాక్యుమెంట్స్తో ఉంటుందంటే 3 డాక్యుమెంట్స్తో ఉంటుంది, 3 డాక్యుమెంట్స్తో ఉంటుంది. అదే ఆస్ట్రేలియా రాజ్యాంగాన్ని చూసినట్లయితే 5 డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఇది రిటన్ డాక్యుమెంట్స్కి సంబంధించి. ఇక అన్రిటన్ కాన్స్టిట్యూషన్. అన్రిటన్ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి క్లియర్గా చూద్దాం. ఏ కాన్స్టిట్యూషన్ ఈజ్ అన్రిటన్ ఇఫ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ గవర్నింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏ కంట్రీ ఆర్ నాట్ అమెండెడ్ ఇన్ వన్ ఆర్ మోర్ డాక్యుమెంట్స్. అన్రిటన్ కాన్స్టిట్యూషన్ ఏ దేశం కలిగి ఉంటుందో ఆ దేశంలో అమెండ్మెంట్స్ అనేవి, గవర్నమెంట్ యొక్క అమెండ్మెంట్స్ అనేవి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డాక్యుమెంట్, అంటే ఒక డాక్యుమెంట్ కూడా దానికి ఉండదు, ఎందుకంటే ఇది రిటర్న్ కాదు కాబట్టి. ఓకేనా? సో ఒక డాక్యుమెంట్ లేదంటే ఆటోమేటిక్గా మోర్ డాక్యుమెంట్స్ కూడా ఉండవు. సో దీని గురించి మనం చూసుకున్నట్లయితే, ఇట్ ఇన్క్లూడ్స్ రిచువల్స్ అండ్ కన్వెన్షన్స్ అండ్ జ్యుడిషియల్ డిసిషన్స్ అండ్ సమ్ లెజిస్లేటివ్ యాక్ట్స్. ఇందులో కొన్ని కన్వెన్షన్ కానీ, జ్యుడిషియల్ డిసిషన్స్ న్యాయబద్ధమైనటువంటి నిర్ణయాలు కానీ, అదేవిధంగా సమ్ లెజిస్లేటివ్ యాక్ట్స్కి సంబంధించినటువంటి చట్టాలు కానీ ఉంటాయి. అయితే అవి రిటర్న్గా ఉండవు నాన్న, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బ్రిటన్ ఈజ్ ఏ ఫేమస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ కంట్రీ విత్ అన్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్. అన్రిటన్ కాన్స్టిట్యూషన్కి ఉదాహరణగా మనం బ్రిటన్ని చెప్తాం. సో ఇంగ్లాండ్ నాన్న, ఇంగ్లాండ్ అనేది అన్రిటన్ కాన్స్టిట్యూషన్ కలిగి ఉంటుంది. అదేవిధంగా టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ట్రెడిషన్స్, కస్టమ్స్ అండ్ జ్యుడిషియల్ డిసిషన్స్. అయితే ఇక్కడ అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, ట్రెడిషన్స్, ఆచార సాంప్రదాయాల మీద, కస్టమ్స్, అదేవిధంగా జ్యుడిషియల్ డిసిషన్స్, న్యాయబద్ధమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో అది అన్రిటన్. ఇక ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఉంటుంది? ఓకేనా? సో ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ గురించి మనం చూసినట్లయితే, ఏ కాన్స్టిట్యూషనల్ లా కెన్ బి అమెండెడ్ ఇట్ లెజిస్లేచర్ by selling the last general law which is called flexible constitution. ఏం లేదు, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటే ఆ రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉండాలి. అంటే కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఏదైనా ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు, అంటే కాన్స్టిట్యూషన్లో ఏదైనా ఒక ఆర్టికల్ని బేస్ చేసుకొని ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు కాలానుగుణంగా, అంటే కాలంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా ఆ చట్టంలో మార్పులు చేర్పులు చేయడంతో పాటు రాజ్యాంగంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు కూడా మార్చడానికి అవకాశం ఉంటుంది. ఎందులో అంటే
ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్లో అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎలాస్టిక్ కాన్స్టిట్యూషన్ ఫాలోయింగ్ ఆర్ ఇట్స్ ఫీచర్స్. దీన్నే మనము ఏ పేరుతో పిలుస్తామంటే ఎలాస్టిక్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తాం. ఓకేనా? దీనికి సంబంధించినటువంటి ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ లా అండ్ కాన్స్టిట్యూషనల్ లా ఆర్ ఈక్వల్. కాన్స్టిట్యూషనల్ లా మరియు కామన్ లా ఈ రెండు కూడా ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్లో ఎలా ఉంటాయంటే ఈక్వల్గా ఉంటాయి, సమానంగా ఉంటాయి. అదేవిధంగా నో వన్ ఈజ్ బెటర్ దెన్ అదర్, ఏది కూడా రెండో దానికంటే బెటర్గా ఉండదు, రెండు ఈక్వల్గానే ఉంటాయి. ఇది ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి మొట్టమొదటి ఫీచర్. ఓకేనా? నెక్స్ట్, సెకండ్ వన్ వచ్చేసి హియర్ ద లా మేకింగ్ పవర్ అండ్ ద కాన్స్టిట్యూషన్ మేకింగ్ పవర్ ఆర్ వన్ అండ్ ద సేమ్ లెజిస్లేచర్. ఇక్కడ కాన్స్టిట్యూషన్ పవర్ చూడండి, ఒక చట్టాన్ని తయారు చేసే అధికారము లేదా కాన్స్టిట్యూషన్ మేకింగ్ పవర్ రాజ్యాంగాన్ని తయారు చేసే అధికారము రెండూ కూడా ఒకరికే ఉంటాయి. ఆ ఒక్కరు ఎవరంటే లెజిస్లేచర్, అంటే శాసనసభ. దేశంలో అయితే లోక్సభకి, ఆయా రాష్ట్రాల్లో అయితే శాసనసభకి. కాన్స్టిట్యూషన్కి సంబంధించి రాష్ట్రాలు తయారు చేయవు, దేశమే తయారు చేస్తుంది. ఆ దేశంలో లెజిస్లేచర్ సభ ఏదైతే ఉందో అది తీసుకుంటుంది. దీనికి ఉదాహరణగా బ్రిటన్ చెప్పుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి పార్లమెంట్ ఈజ్ సుప్రీం అండ్ ఇట్స్ విల్ ఈజ్ ఫైనల్. చూడండి, ఈ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్లో మనకి సుప్రీం అథారిటీ కలిగింది ఎవరైనా ఉన్నారంటే అది పార్లమెంట్ మాత్రమే. ఇదే మనకి ఫైనల్, అంటే పార్లమెంట్ నిర్ణయమే కాన్స్టిట్యూషన్ పరంగా అత్యున్నతమైన నిర్ణయంగా పరిగణించబడుతుంది. ఎనీ బిల్ పాస్డ్ బై పార్లమెంట్ ఈజ్ సుప్రీం అండ్ ద ఫైనల్ లా ఆఫ్ ద ల్యాండ్. ఏదైనా ఒక బిల్లు పార్లమెంట్ ద్వారా పాస్ అయితే, పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి, వీళ్ళ ముగ్గురిని కలిపి పార్లమెంట్ అంటాం. సో రాష్ట్రపతి సైన్తో ఒక బిల్లు యాక్ట్గా మారుతుంది. ఒకసారి యాక్ట్గా మారిందంటే దానికి సుప్రీం పవర్ ఉన్నట్లే. ఓకేనా? నెక్స్ట్, కోర్ట్స్ హ్యావ్ నో రైట్ టు డిక్లేర్ ఇట్ అల్ట్రివేస్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్. కోర్టులు కూడా వాటిని రద్దు చేయడానికి అవకాశం కలిగి ఉండవు. సుప్రీం పవర్ ఎవరు కలిగి ఉంటారంటే పార్లమెంటే కలిగి ఉంటుంది. పార్లమెంట్ ఒక చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టాన్ని ఆపే శక్తి కోర్టులకు కూడా లేదు. ఓకేనా? ఇది ఒక ముఖ్యమైనటువంటి ఫీచర్. ఇక ఇందులో ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ కెన్ బి రిటన్. ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అనేది రాతపూర్వకంగా ఉంటుంది. ఉదాహరణకు న్యూజిలాండ్ కానీ, ఇటలీ కానీ, ఇవన్నీ. ఇంకా అన్రిటన్ అయితే యూకే, చెప్పాను ఇప్పుడే. అన్రిటన్కి ఉదాహరణగా మనం బ్రిటన్ చెప్తాం. ఫ్లెక్సిబుల్కి న్యూజిలాండ్, ఇటలీ, ఇండియా ఇవన్నీ రిటర్న్కి సంబంధించినవి. సో ఇక చివరిగా రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఉంటుంది? స్థిరంగా ఉండేటువంటి కాన్స్టిట్యూషన్. అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రిక్వైర్స్ స్పెషల్ ప్రొసీజర్ డిఫరెంట్ ఫ్రమ్ ద నార్మల్ ప్రాసెస్. నార్మల్ ప్రాసెస్ కంటే దీని యొక్క ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీని యొక్క ప్రాసెస్ రిజిడ్ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రాసెస్. సో ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అన్స్టేబుల్ కాన్స్టిట్యూషన్. ఇది అన్స్టేబుల్ కాన్స్టిట్యూషన్గా పిలువబడుతుంది. దీని ఫ్యూచర్స్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ లా ఈజ్ సుపీరియర్ టు కామన్ లా. సో మనకి ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్లో రెండు ఈక్వల్ అని చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి కాన్స్టిట్యూషన్ లా అనేది కామన్ లా కంటే సుపీరియర్గా ఉంటుంది. ఇది ఫస్ట్ ఫీచర్. ఓకేనా? నెక్స్ట్ నాన్న, amending the constitution requires a special process that is different from the normal process. నార్మల్ ప్రాసెస్ కంటే స్పెషల్ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ అధికారాలను కలిగి ఉంటుంది అమౌండింగ్, కాన్స్టిట్యూషన్ యొక్క అమౌండింగ్లో. నెక్స్ట్, సెకండ్ ఫీచర్ ఏంటో ఒకసారి చూద్దాం. కాన్స్టిట్యూషన్ లా ఈజ్ మేడ్ బై ఏ స్పెషల్ బాడీ. సో ఇక్కడ ఈ రకమైనటువంటి రాజ్యాంగం అనేది ఒక స్పెషల్ బాడీ చేత, ఒక ప్రత్యేకమైన బాడీ, అంటే రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఒక ప్రత్యేకమైన బాడీ ఉంటుంది, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీ ఉంటుంది. సో దీనికి ఉదాహరణగా కన్వెన్షన్ అయినా చెప్పుకోవచ్చు, లేదా కాన్స్టిట్యూయెంట్ పార్లమెంట్ అయినా చెప్పుకోవచ్చు, లేదా అసెంబ్లీ అయినా ఉంటుంది. ఈ మూడిట్లో ఏదో ఒక సభ ఆ కాన్స్టిట్యూషన్ని రూపొందించేటువంటి బాధ్యతను కలిగి ఉంటుంది. జనరల్ లెజిస్లేషన్ ఈజ్ మేడ్ బై. సో ఇక్కడ జనరల్ లెజిస్లేషన్ అనేది ఈ యొక్క రిజిడ్ కాన్స్టిట్యూషన్ తయారు చేస్తుంది. ఇక ఇందులో చివరిగా మనం చూసినట్లయితే కాన్స్టిట్యూషన్ ఈజ్ ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్. ఇక్కడ కూడా కాన్స్టిట్యూషన్ అనేది ఆ భూభాగానికి సంబంధించి, అంటే అది ఏ దేశ భూభాగమో ఆ దేశానికి
కాన్స్టిట్యూషన్ అనేది సుప్రీం. సో ఫ్లెక్సిబుల్ అయితే పార్లమెంట్ అనేది సుప్రీం. ఇక్కడేమో కాన్స్టిట్యూషన్ అనేది సుప్రీం. ఓకేనా? నెక్స్ట్ కోర్ట్స్ కెన్ డిక్లేర్ ఎనీ లా పాస్డ్ బై పార్లమెంట్ యాజ్ ఇల్లీగల్ ఆర్ అల్ట్రా వైడ్స్ ఇఫ్ ఇట్ కన్ఫ్లిక్ట్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ రకమైనటువంటి రాజ్యాంగం ఏ దేశాలు కలిగి ఉంటాయో, ఏ రాజ్యాంగం రిజిడ్ కాన్స్టిట్యూషన్ని ఏ దేశాలు అయితే కలిగి ఉంటాయో ఆ దేశాలు పార్లమెంట్ చేసినటువంటి చట్టాలని కోర్టులు రద్దు చేసేటువంటి అధికారాన్ని కలిగి ఉంటాయి. అదే ఫ్లెక్సిబుల్కి అయితే ఆ యొక్క అధికారం కోర్టులకు లేదు. ఓకేనా? నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ మస్ట్ బి రిటర్న్. ఇక్కడ కూడా రాజ్యాంగం అనేది ఖచ్చితంగా రాయబడి ఉంటుంది. దీనికి ఉదాహరణగా యుఎస్ఏని కానీ, స్విట్జర్లాండ్ని కానీ, ఫ్రాన్స్ని కానీ, ఇండియా ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ కొన్ని దేశాలని దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇందాక ఫ్లెక్సిబుల్కి ఇండియా చెప్పుకున్నాం. సో రిజిడ్కి ఇండియా నాన్న. ఓకేనా? సో ఇవి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్. సో రిటర్న్ చెప్పుకున్నాం, అన్ రిటర్న్ చెప్పుకున్నాం, ఫ్లెక్సిబుల్ చెప్పుకున్నాం, అదేవిధంగా రిజిడ్ కాన్స్టిట్యూషన్ గురించి కూడా చెప్పుకున్నాం. సో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, దానిలో ఉన్న టైప్స్ అన్నీ కూడా మనం పూర్తిగా నేర్చుకున్నాం. ఒకటికి 2 సార్లు చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇలా అనేసరికి క్వశ్చన్ వచ్చేస్తుంది. ఓకేనా?